హలో అండి. ఈరోజు మీకు మన ఛానల్లో ఇంతవరకు ఏ యూట్యూబరు చూపించని నల్ల పెసల చెక్కలు చూపించబోతున్నాను. వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నల్ల పెసలు నేను 150 గ్రాములు తీసుకున్నానండి. నైట్ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇవి పొట్టు తీయకుండా ఇలానే వేసేసుకోవాలండి నల్ల పెసలు. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చూపించబోతున్నానండి. చెక్కలు బాగా కరకరలాడుతూ నోటికి కమ్మనైన రుచి ఉండాలంటే ఇలా 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి. అప్పటికప్పుడు తీసిన వెన్న ఉంటుంది కదండి, వెన్ననైనా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ వెన్న ముద్ద లేదు కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చెక్కల పిండి ఎలా కలుపుకుంటారో తెలుసు కదా మీకు. అలా వాటర్ పోసుకొని బాగా ఈ చెక్కల పిండిని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ చెక్కల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అన్నీ ఈవెన్గా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. ఇలా ఆయిల్లో వేసుకొని ఈవెన్గా కాలే వరకు తిప్పుకుంటూ చెక్కల్ని తీసేసుకోవటమేనండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. నల్ల పెసల చెక్కలు పొట్టు దిగినవి. మనం సగ్గుబియ్యంతో పెసరపప్పు, పచ్చిపప్పు, మసాలా చెక్కలు అలా చేసుకుంటాం కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నల్ల పెసలతోటి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.